హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం 15,000 రూపాయల బడ్జెట్లో మినీ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఉన్నటువంటి మొబైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నేనైతే కనుక మీ దగ్గర ఒక 4 మొబైల్స్ అయితే పిక్ చేశాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ 4 మొబైల్స్లో ఏ మొబైల్ బెటరు అని చెప్పేసి ఈరోజు ఎండింగ్లో అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి వివో T4X 5G మొబైల్. ఈరోజు వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో 14,999 అయితే కనుక అవైలబుల్గా ఉంది. దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక డిస్ప్లే వచ్చి మనకి 6.72 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి విత్ 1050 నీట్స్ బ్రైట్నెస్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ మెయిన్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 50 MP మెగాపిక్సెల్తో వస్తుంది విత్ AI ఫీచర్. అండ్ దీంట్లో ఈ కెమెరాలో మనకి 2 అడ్వాన్స్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి సూపర్ నైట్ మోడ్ అయితే యూస్ చేశారు. అండ్ కమింగ్ టు మనకి 4K వీడియో రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ బడ్జెట్ రేంజ్ 4K రేంజ్ అంటే ఆబ్వియస్లీ కరెక్ట్ అని చెప్తాను, నేనైతే కనుక వర్త్ అని చెప్తాను. కీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డైనమిక్ LED లైట్ ఏదైతే అవుతుందో అది కీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ బడ్జెట్ రేంజ్కి వివో నుండి. అండ్ కమింగ్ టు ఇంకా మనం ర్యామ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో 8GB + 8GB ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఓవరాల్గా 16GB అయితే రాదు, ఫిజికల్గా అయితే మనకి 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి సాఫ్ట్వేర్లో వీళ్ళైతే కనుక ఎక్స్టర్నల్గా 8GB ర్యామ్ అయితే యాడ్ చేస్తారన్నమాట. అండ్ కమింగ్ టు మన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 7300 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు, MediaTek Dimensity ప్రాసెసర్ అయితే కనుక. సో ఓవరాల్గా నేను చెప్తే భయ ఈ మొబైల్ ఎవరికి సజెషన్ చేస్తామంటే హూ ఆర్ గేమర్స్. సో ఎవరైతే గేమింగ్ చేస్తున్నారో వీళ్ళకి బాగానే యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే నార్మల్గా లాంగ్ టర్మ్ కోసం మొబైల్ ఎక్కువ యూస్ చేస్తారో వాళ్ళకైతే కనుక ఏ మొబైల్ వర్త్ అని చెప్తాను. అండ్ కమింగ్ టు దీంట్లో మనకి బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో 6500 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 44 వాట్ ఛార్జర్తో అయితే మనకి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఓవరాల్గా 14,999కి బెటరా అంటే కనుక గైస్ మీకు ఎవరి దగ్గర కార్డ్స్ ఉంటే కనుక కార్డ్ యూస్ చేయండి. మేబీ ఒక 10% అయితే డిస్కౌంట్ వస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ మన సగం అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకున్నట్టు అయితే అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మోటోలో G64 5G మొబైల్. దీంట్లో 2 ప్రైస్ వేరియంట్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఒకటి వచ్చి మనకి 13,999 ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ 15,999కి ఒక మొబైల్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో మేజర్గా ఏ మొబైల్కి అంటే దీంట్లో మనకి ఏంటంటే కనుక ర్యామ్ రోమ్ 2 చేంజెస్ వస్తున్నాయి. సో నన్నైతే కనుక బెటర్ విత్ 15,999కి అయితే వెళ్ళండి. బట్ 15,999 వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ అమెజాన్లో మనకి కార్డ్ ఆఫర్ అయితే కనుక ఇస్తున్నారు వీళ్ళు. సో ఈ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 1,250 రూపీస్ అయితే కనుక మనకి భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుని ఆ బడ్జెట్ రేంజ్లో కనుక ఆ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు అని చెప్పి నా డిసిషన్. అండ్ కమింగ్ టు మన డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే మనకి వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా చూసుకుంటే కనుక 15 MP మెగాపిక్సెల్తో వస్తుంది విత్ 1.8 అపేచర్ అయితే మనకి కెమెరా అనేది మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ కమింగ్ టు సెకండరీ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 8 MP మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్న మనకి 16 MP ఫ్రంట్ కెమెరా అయితే మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ర్యామ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 8GB ర్యామ్ 128GB రోమ్తో అయితే మనకి వస్తుంది. మనకి దీంట్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి అప్ టు 1TB వరకు కూడా దీన్ని అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లేదు అంటే కనుక నార్మల్గా ఎవరైతే మీరు 120-250GB వరకు ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే కనుక మూవీస్ కానీ లేదంటే ఎక్కువ స్టోర్ చేసుకుంటాం, ఎక్కువ ఫొటోస్ తీసుకుంటాం అన్న వాళ్ళకైతే కనుక 1TB అనేది కొంచెం మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో మనకి MediaTek 7025 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో నన్ను అడిగితే కనుక ఆ ప్రాసెసర్ వర్తా అంటే సో మినీ అంటే అడ్డు కాదు ఇటు కాదు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అండ్ కమింగ్ టు మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది విత్ 30 వాట్ బ్యాటరీ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో భయ్య ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే కనుక సో నార్మల్ యూసెస్కి అయితే తీసుకోమని చెప్పేసి నా సజెషన్. మరీ హ్యూజ్గా యూస్ చేస్తాను, హ్యూజ్గా వాడతాను, హ్యూజ్గా గేమ్ చేస్తాను, హ్యూజ్గా మొబైల్ ఎక్కువ యూస్ చేస్తానంటే నా సజెషన్ అయితే కనుక సో బెటర్ టు చూస్ వివో అని చెప్పేసి అంటాను ఈ బడ్జెట్కి అయితే కనుక. లేదు భయ్య నాకు స్టోరేజ్ కావాలి, కొంచెం బ్రాండింగ్ ఉంది మనకి అని చెప్పేసి అనుకుంటే కనుక గో విత్ మోటో. అండ్ కమింగ్ టు థర్డ్ మొబైల్ చూసుకున్నట్లయితే మనం Realme P3 5G. సో ఇది వచ్చిన మనకి డిస్ప్లే వచ్చిన మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే కనుక వస్తుంది అనమాట. దీన్ని AMOLED డిస్ప్లే అయితే ఇది మనకి వస్తుంది. అండ్ కెమెరా చూసుకున్నట్టే మనకి ప్రైమరీ కెమెరా వచ్చిన మనకి 50 MP మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా చూసుకున్నట్టు కనుక 2 MP మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 16 MP Sony IMX480 f2.4 అపేచర్ అయితే కనుక అవైలబుల్గా ఉందన్నమాట. అంటే బెటర్ టు కంపేర్ టు బ్యాక్ కెమెరా కన్నా మన ఫ్రంట్ కెమెరాలో కొంచెం మంచి ఫొటోస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ సెల్ఫీస్ అని. సో ఇంకా మనం కీ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో IP69 టాప్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఇలా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏ మొబైల్స్ అయినా సరే మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే తీసుకొస్తున్నారు. బట్ ఇంకొక ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఏరోస్పేస్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక
కూలింగ్ డివైస్ని అయితే దీంట్లో యాడ్ చేస్తారనమాట. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకైతే కనుక హ్యూజ్గా ఇది ఇంపాక్ట్ అయితే చూపిస్తుందో, ఎప్పుడైనా మొబైల్ హీట్ అయినప్పుడు ఆ కూలింగ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ కమింగ్ టు దీంట్లో మనం చూసుకున్నట్లయితే విధంగా ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ యూస్ చేస్తారని చెప్తాను నేనైతే కనుక. దీంట్లో చూసుకున్నట్లయితే మనం స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారన్నమాట. విత్ 5G సపోర్ట్ అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. 45 వాట్ సంబంధించిన ఛార్జర్ అయితే మనకి వస్తుందన్నమాట దీంట్లో మాట్లాడుకుంటే. సో భయ్యా ఈ మొబైల్ ఎవరికి యూజ్ చేస్తామంటే నేనైతే కనుక గేమర్స్కి అయితే యూజ్ చేస్తాను. సో ఎందుకంటే దీంట్లో ఒక మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు మనకి దీంట్లో కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారనమాట. సో నన్ను అడిగితే కనుక మంచి డిస్ప్లే ఉంది, మనకి 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఎవరు తీసుకొచ్చి భయ్యా అంటే కనుక గో విత్ గేమర్స్, లేదంటే కనుక ఎవరైతే నార్మల్ యూసెస్ అంటే వాళ్ళకి తీసుకోవచ్చు. బట్ ఎవరైతే నా పర్సనల్ సజెషన్ అయితే కనుక ఎవరైతే గేమింగ్ ఎక్కువ చేస్తానంటారో వాళ్ళైతే కనుక గో విత్ Realme P3 మొబైల్ అయితే అనమాట. సో నెక్స్ట్ కమింగ్ 4th మొబైల్ పోకో M7 Pro 5G మొబైల్. ఇది వచ్చి మనకి 14,999 అయితే అవైలబుల్గా ఉంది. దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో మనకి 2100 nits బ్రైట్నెస్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది వచ్చిన మనకి స్పెషల్ ఫీచర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. జియోలోడి మనకి నార్మల్గా AMOLED డిస్ప్లే ఎలా ఉందో దీంట్లో జియోలోడి అని చెప్పేసి వీరైతే కనుక పిలుస్తున్నారు ఈ డిస్ప్లేని. మనం ఇంకా కెమెరాస్ గురించి సోనీ LYT600 ఉన్నటువంటి సెన్సర్ అయితే దీంట్లో యూజ్ చేస్తారు మనకి. సేమ్ అయితే మన డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది విత్ 1.5 అపర్చర్ అయితే కనుక ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి దీంట్లో 2MP మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంత సెన్సార్ తీసుకొచ్చినా సరే ఇది మనకి 1080pలో మాత్రమే రికార్డ్ అవుతుంది. కంపేర్ టు మనం వివోతో కంపేర్ చేస్తే మనకి దాంట్లో 4K ఉంటే దీంట్లో 1080p మాత్రమే రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 20MP మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ దీంట్లో మనం కీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek 7025 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ మన దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రూఫ్ అయితే మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ నాకు కొంచెం బ్యాటరీ అనేది డ్రాబ్యాక్ అనిపించింది. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 510 mAh బ్యాటరీతో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే 5000 అప్రాక్సిమేట్లీ 5000 mAh అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు మనం ఛార్జర్ చూసుకున్నట్టే కనుక 45 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. సో గైస్ మనకి వీడియోలు ఇంట్లో చెప్తాను చెప్పేసాను ఏ మొబైల్ బెటర్ అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు కనుక మీకు ఛార్జింగ్తో ఇబ్బంది లేదు అనుకుంటే కనుక గో విత్ పోకో M7 Pro. లేదు భయ్యా మాకు కొంచెం కీ ఫీచర్స్ కావాలి, లైక్ 4K వీడియో రికార్డింగ్ కావాలి, లేదంటే కనుక సూపర్ నెట్ మోడ్ కావాలి, సో కొంచెం లిటిల్ బిట్ మోర్ అడ్వాన్స్గా వెళ్దాం అనుకుంటే కనుక గో విత్ వివో. సో నా సజెషన్ అయితే కనుక పోకో M7 Pro తీసుకోమని చెప్తాను. దీంట్లో మనకి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ f1.5 అపర్చర్తో వస్తుంది. కెమెరాస్ కూడా పిక్చర్స్ అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పేసి నా ఒపీనియన్. సో నాకు నచ్చింది డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ ఒకటే ఇక్కడ ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ వీడియో ఎవరైతే ఎండింగ్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం.